హలో అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది పాటు బంగారు కొనుగోలుకు దూరంగా ఉండాలని నిన్న ప్రధాని మంత్రి మోడీ గారు హైదరాబాద్లో పౌరులకు పిలుపునిచ్చారు. తద్వారా విదేశీ మారక నిల్వలు భారీగా ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ సమావేశాలు నిర్వహించుకోవాలని, పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను యూజ్ చేయాలని చెప్పారు ఆయన. అలాగే విదేశీ మారక నిల్వలు కాపాడుకోవడానికి పలు పొదుపు చర్యలను నిన్న ప్రధాని గారు ప్రస్తావించారు. వివాహాలు, ఇతర ఫంక్షన్ల కోసం కుటుంబాలు ఏడాది వరకు బంగారాన్ని కొనకూడదని పిలుపునిచ్చారు. ఆ ప్లేస్లో మన ఇండియాలోనే వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు. ఇక బంగారం ఎందుకంత కీలకమైంది? కొనుగోళ్లు ఆగితే విదేశీ మారక నిల్వలు ఎందుకు తగ్గుతాయి? భారతదేశం తన అవసరాలకు కావాల్సిన 85% ముడి చమురును ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంటే బంగారం కూడా ఆ ఇంపోర్ట్స్లోనే మనకు ఉంది. ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది కేవలం 10% మాత్రమే. అంటే 90% బంగారం మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లోనే చెల్లిస్తున్నాం మనం. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండు ఇంపోర్ట్ చేసుకుంటుంటే మన ఖజానా నుంచి అంత మేర డాలర్లు మనం బయటకు పంపించాలి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు విలువ పెరుగుతుంది, రూపాయి పతనం అవుతుంది. ఇక బంగారు కొనుగోళ్లు వాయిదా వేయమనడం ద్వారా అనవసరమైన కొనుగోళ్లు తగ్గించడం ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకే బంగారు దిగుమతులు తగ్గించాలని భావిస్తుంది. సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తికి పసిడికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. అదే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే దాని ప్రభావం ప్రొడక్షన్ మీద పడుతుంది. ఒకవేళ కొనుగోళ్లు నిరుత్సాహపరిచేందుకు ధరలు పెంచిందంటే గవర్నమెంట్, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అలా కాదని బయట నుంచి ఎక్కువ తెప్పించుకోవడం వల్ల రూపాయి విలువ పడిపోతుంది. దీనివల్ల సామాన్యులపై భారం పడుతుంది. అదే కొనుగోళ్లు తగ్గితే రూపాయి స్థిరంగా ఉంటుంది. కాబట్టి దిగుమతులు బిల్లును తగ్గించుకోవడం కోసం బంగారు కొనుగోళ్లను నిలిపివేయమని ప్రధాని మంత్రి మోడీ గారు స్పష్టం చేశారు. ఇక బంగారు దిగుమతులపై ప్రభుత్వం ఎప్పుడూ ఒక్కరినేసి ఉంచుతుంది. దిగుమతులు అసాధారణంగా పెరిగిన సందర్భాల్లో నియంత్రించేందుకు గత ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టేవి. బంగారంపై విధించే సుంకాలను భారీగా పెంచడం, దిగుమతులపై ఆంక్షలు, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి స్కీమ్స్ కూడా తీసుకొచ్చేది. ఇదంతా ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తలు ఎప్పుడు చల్లారుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో చమురు ధరలు అమాంతం ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్ధమాన దేశాలు కరెన్సీలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇరాన్, అమెరికా వార్ సందర్భంగా రూపాయి విలువ కూడా ఇటీవల భారీగా పతనమైంది. ఈ క్రమంలోనే దిగుమతుల బిల్లులు తగ్గితేనే ఆ మేర రూపాయి స్థిరత్వం సాధించడానికి సాధ్యమవుతుంది. అందుకే బంగారు కొనుగోళ్లను 1 సంవత్సరం వాయిదా వేసి ఆ మేర మీరు ఇండియాలో వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయమని ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ అండి.